సో హాయ్ ఫ్రెండ్స్, మరో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసిన. ఈరోజు వచ్చేసి గణపతి నిమజ్జనం యొక్క వీడియో అయితే చేస్తాను. ఈరోజు మా ఊర్లో వినాయకులన్నీ చెరువులు అయితే నిమజ్జనం అయితే జరుగుతున్నాయి. అండ్ అవుకు నుంచి వచ్చేవి కూడా నిమజ్జనం అయితే జరుగుతున్నాయి చెరువులోనే. ఈ వీడియోస్ అన్నీ ఇందులోనే కవర్ చేస్తా చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనం ఉప్పలపాడు వెళ్ళే బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. ఇక్కడైతే విగ్రహాలు అయితే వేస్తున్నారు చూడండి. సో ఫస్ట్ విగ్రహం అయితే నిమజ్జనానికి అయితే వచ్చింది. ఇప్పుడు వేస్తున్నారు చూడండి. సో చూసారా వేగానే ఎలా మునిగిపోతుందో. ఇక్కడ వాటర్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది, అందుకే అసలు విగ్రహం వేయగానే మునిగిపోతుంది. సెకండ్ విగ్రహం వేయడానికి ముందు వాళ్ళైతే క్రాకర్స్ అయితే కలుస్తున్నారు చూడండి మీరే. అండ్ ఇప్పుడు ఈ విగ్రహం కూడా వేసేస్తున్నారు చూడండి. సో చూసారా వాటర్ అయితే చాలా ఫుల్గా ఉండడం వల్ల మనకి విగ్రహాలు అయితే వేయగానే మునిగిపోతున్నాయి. ఇంకో విగ్రహం అయితే వచ్చింది చూడండి ఆటోలో అయితే. ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం ఎలా అయితే నిమజ్జనం చేస్తారు అనేది. చలో ఇక మనమైతే మా ఊరి దగ్గర ఎలా ఉందో చూద్దాం వెళ్ళి. ఇవన్నీ చెర్లోపల్లి అండ్ రామాపురం నుంచి వస్తున్న విగ్రహాలు చూడండి మీరే. ఈ విగ్రహం చూస్తారా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మీకు విగ్రహాలు మాత్రమే చూపించాను, నిమజ్జనం చూపించడానికి అయితే అవుతలేదు, ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి. సో మనం ఈవినింగ్ అయితే మళ్ళీ ఉప్పలపాడు బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం, అక్కడైతే షూట్ చేద్దాం మళ్ళీ. సో ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అయితే అవుతా ఉంది. విగ్రహాలు అయితే మళ్ళీ రావడం స్టార్ట్ అయినాయి. సో చూస్తున్నారు కదా విగ్రహాలు అయితే వచ్చేసినాయి. ఇక నిమజ్జనం అయితే చూద్దాము. ఇక్కడ నుంచి అయితే మీరే వీడియో అయితే చూడండి. ఈ విగ్రహం చూడండి, చూడటానికి అయితే చాలా బాగుంది అండ్ పెద్దగా కూడా ఉంది. ఇప్పుడు దీని నిమజ్జనం చూద్దాం. ఈ విగ్రహం నిమజ్జనం తర్వాత మనకి ఆల్మోస్ట్ నైట్ అయ్యేంత వరకు విగ్రహాలే రాలేదు. నైట్ 7 o'clock అలాగ ఒక విగ్రహం అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా ఈ విగ్రహం అయితే నైట్ 7 o'clock ఆ టైంలో అయితే వచ్చింది. దీని నిమజ్జనం అయితే చూడండి. అండ్ మనం ఇప్పుడు అవుకు టౌన్లో ఎలా విగ్రహాలు వస్తున్నాయో లైన్గా అవి అయితే చూద్దాం పదండి. ఇప్పుడు మనం అవుకులో అయితే ఉన్నాం. సో చూస్తున్నారు కదా అన్ని నిమజ్జనానికి అయితే వెళ్తున్నాయి. ఇందాక బ్రిడ్జ్ చూపించా కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఈ విగ్రహాలు అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. సో ఇది సెకండ్ విగ్రహం. అండ్ దూరంగా ఇంకో విగ్రహం అయితే వస్తుంది. ఇది కాస్త పెద్దగా అయితే ఉంది అండ్ ఇది చూడటానికి అయితే చాలా బ్రైట్గా మెరుస్తూ ఉంది విగ్రహం అయితే. కొంచెం మీరు కూడా చూడండి ఎలా ఉందో అని, దగ్గర నుంచి చూపిస్తా చూడండి. సో చూస్తున్నారా చూడటానికి ఎంత బాగుందో విగ్రహం అయితే. అండ్ ఇప్పుడు మనం బస్టాండ్ దగ్గరికి అయితే వెళ్దాం. బస్టాండ్ దగ్గర 2-3 విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి కూడా షూట్ చేసుకొని మనం అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అవుదాం. టైం అయితే చాలా లేట్ అయిపోయింది. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం బస్ స్టాప్లో అయితే ఉన్నాము. బస్ స్టాప్లో చూడండి ఫుల్ డీజే పెట్టుకొని ఫుల్ డ్యాన్స్లు వేసుకుంటూ ఊరేగింపుగా అయితే వస్తూ ఉన్నాయి విగ్రహాలు అయితే. అండ్ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఇంకో విగ్రహం చూడండి. ఈ విగ్రహం చూసారా చూడటానికి చాలా బాగుంది అసలు. వినాయకుని పైన శివుడి బొమ్మ అయితే ఉంది. చూడటానికి సూపర్ అంటే సూపర్గా ఉంది. వీళ్ళు సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. ఇవి కానీ నేను అప్లోడ్ చేస్తే మనకైతే కాపీరైట్ వస్తుంది, అందుకనే అయితే మ్యూట్ చేసి మీకైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నా చూడండి. ఇక్కడున్న విగ్రహం అయితే వెళ్తూ ఉండగా పైన వైర్ తగిలి ఇలా బెండ్ అయిపోయింది. మళ్ళీ కాసేపటి తర్వాత రివర్స్ రావడంతో మనకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇక మనకైతే లేట్ అయిపోయింది, ఇప్పటికే మనం ఇంటికైతే వెళ్ళిపోవాలి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.